తెలంగాణ రాష్ట్ర సర్కార్ బీసీల గురించి 42% రిజర్వేషన్ బిల్లును చట్టం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోకాలు అడ్డు వేసిందని మండిపడ్డారు మంత్రి వాకిటి శ్రీహరి, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య, బీసీ నేత ఆర్ కృష్ణయ్య. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగిన బీసీ కులాల ధర్మదీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు నేతలు. బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో అన్న ఉద్దేశంతో బీజేపీ పార్టీ బిల్లును అడ్డుకుంటుందని ఆరోపించారు. బీసీ బిల్లు గురించి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టినా కూడా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. బీసీలంటే వెనుకబడ్డవారు కాదని, వెనుకకు నెట్టివేయబడిన వారని అన్నారు నేతలు. పాదయాత్రలో ఈ వెనుకబడ్డ జాతులకు సంబంధించిన కులాలకు సంబంధించిన బాధలు తెలుసుకొని ఈ దేశంలో మీరెంతా ఉన్నారో లెక్కగట్టి మీకు విద్య ఉద్యోగాల్లో ఆర్థికంగా మరియు రాజకీయంగా కూడా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ దేశ్ మే జితనీ జినికి ఆబాదీ హై ఉनको उतना हिस्सेदारी मिलना चाहिए అనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా ఈ రాష్ట్రానికి ఉన్న హక్కు, ఈ రాష్ట్రంలో చట్టసభల్లో తీర్మానం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగం పట్ల గౌరవం పెట్టి ఖచ్చితంగా చట్టసభల్లో దీనికి చర్చకు పెట్టి మరి అసెంబ్లీలో మద్దతు ఇచ్చి కేంద్రంలో 8 ఎంపీలు ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలు ఓట్లేస్తున్నాయి కదా, ఈ 8 మంది ఎంపీలు బీజేపీలు గెలిచి కేంద్రంలో కనీసం మోడీ గారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. మరి మీరు బీసీల పక్షాన ఎందుకు కేంద్రంలో కొట్లాడతలేరు? మీరు బీసీ ఎంపీ అంటారు, మోడీ గారు నేను బీసీ అంటాడు. కనీసం తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున బీసీలు ఏకమై అసెంబ్లీలో అన్ని వర్గాలు అన్ని పార్టీలు ఏకంగా తీర్మానం చేస్తే కనీసం గవర్నర్ ఆమోదించలేక ఇలా ముఖాలు అడ్డుతుంటే మీరు బీసీల పరంగా ఎంత వ్యతిరేకులో బీసీల నోటికాడు ముద్ద మీరు గుంజుకున్నారు. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని రాబోయే రోజుల్లో రాజకీయంగా గోరి కడుతు తప్ప బీసీలకు రాజ్యాధికారం రాదు. బీసీ ఉద్యమం ద్వారా డైరెక్ట్ ఆ ఎమ్మెల్యే క్వార్టర్ కు అసెంబ్లీకి పోయేటటువంటి వాతావరణం ఉన్నది. ఎందుకంటే గ్రామాలలో మొన్నటి బంధుతోటి గ్రామాలలో ఇంటింట ఊళ్ళల్లో బీసీ ఫీలింగ్ వచ్చేసి వాళ్ళందరూ మేము ఓట్లేసి వీళ్ళని చేస్తే మాకు మీరు సర్పంచ్, మీరే సర్పంచ్ ఇన్ని రోజులు, మీరే ఎమ్మెల్యేలు, మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు లేక మాకు ఒక అవకాశం సర్పంచుల రిజర్వేషన్లు కొట్లాడి పెట్టేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కేసు వేసి ఆపేస్తారా ఖబర్దార్ అంటూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గ్రామాలలో తిరుగుబాటు వచ్చేసింది.